మీడియా మిత్రులతోటి మాట్లాడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ పరువును, భారతదేశ పరువును ఎప్పుడు కూడా బజార్న పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకో ఏమో అధినాయకుడి నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి రేవంత్ రెడ్డి గారి వరకు ఒకటే ధోరణి. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రానికి సంభవించిన అతిపెద్ద విపత్తు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం తెస్తాని ఊరూరా తిరిగితే ఎదురెళ్ళి ఓటేసినటువంటి ప్రజలందరినీ ఎగిరెగిరి తన్నడమే రేవంత్ రెడ్డి ఘనత. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చింది అభయాస్తం కాదు, భస్మాసుర హస్తం. 6 గ్యారెంటీలు పోయినాయి. రైతు రుణమాఫీ ఎటు పోయిందో తెలియదు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడో తెలియదు, యాసంగి పోయింది, వానకాలం వచ్చింది, ఊర్లల్లో ఒడ్లు కొనేటువంటి నాదుడే కరువైపోయిండు. ఈ ఒడ్లు కొనలేని మన సన్నాసి ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన లేదు, పిల్ల చేష్టలు, పిచ్చి పిచ్చి మాటలు, అవి తప్ప వేరే మాట్లాడేటువంటి స్థాయి లేదు, సోయి లేదు. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారిని తిడితే పెద్ద నాయకుడిని అని చెప్పేసి అపోహపడతా ఉండు. నరేంద్ర మోడీ గారిని తిట్టి రాహుల్ గాంధీ మెప్పు పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అరే, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడ చూపించాల్సినటువంటి ఫ్రస్ట్రేషను మోడీ గారి మీద, తెలంగాణ ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. చౌకవారు విమర్శలు చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారి పైన. మోడీ గారిని విమర్శిస్తే, రాఫెల్ జెట్లను విమర్శిస్తే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది అనేటువంటి చిన్న బుద్ధితోటి వల్ల దౌర్భాగ్యంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతూ ఉన్నాడు. మాకు అనిపిస్తుంది, రోజుకో విమర్శ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ముఖం చూస్తే అపరిచితుడు కనిపిస్తూ ఉంటాడు. అంతకంటే ఎక్కువ కూడా నటిస్తాడేమో రేపటి కాలంలో అనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం వేస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉండు, మా పైన రాకెట్ దాడి జరిగింది, మేము చాలా నష్టపోయినాం, ఎయిర్ బేస్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి, స్థావరాలన్నీ కొలాప్స్ చేసిండ్రు, మమ్మల్ని చావు దెబ్బ కొట్టిందని చెప్పేసి పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా నాయకులందరూ చెప్తా ఉంటే, వాళ్ళ సైన్యాధ్యక్షుడికి మునీర్కు చెప్తా ఉంటే వీళ్ళకు మాత్రం అర్థమవుతలేదు. ప్రపంచమంతా విస్తుపోతుంటే వీళ్ళకి అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్ళ బాలుడా యువకుడో మనకు తెలియదు రాహుల్ గాంధీ. ఆయన మెదడు నుంచి వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ, పిచ్చి ప్రశ్నలను, పిచ్చి అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు తీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసి ఎలాంటి అద్భుతాలు సృష్టించిందో ప్రపంచం అంతా కూడా గుర్తెరిగింది. ప్రపంచం అంతా శ్లాఘిస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ విషయం కనబడతలేదు.
రాష్ట్రంలో ఒక్క సమస్యను కూడా అబద్ధపు హామీలు ఇచ్చేసి అసమర్థంగా దద్దమ్మ లెక్క పరిపాలిస్తూ దొంగ హామీలతో గద్దెనెక్కినటువంటి రోత ముఖ్యమంత్రి ఎవరు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి. అంతకంటే హీనంగా ఎవరు మనకు కనిపిస్తలేరు. ఈ రకంగా నోరు పదుపులు ఎత్తుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తెలంగాణ పరువుని దేశ పరువుని బజారుకి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీని యొక్క జై హిందూ యాత్రలు, మేము తిరంగ యాత్రలు జనమంతా చేస్తుంటే మేము పాల్గొంటా ఉన్నాం బీజేపీ నుంచి. తిరంగ యాత్రలు రాజకీయపరమైనటువంటి యాత్రలు కావు. మీరు ఎక్కడన్నా చూడండి, ఒక్కటి బీజేపీ జెండా ఎక్కడన్నా కనిపించిందో. తిరంగ యాత్రలు బీజేపీ చేస్తుందని చెప్పేసి తప్పుదోవ పట్టిస్తూ జై హింద్ యాత్రలు పెట్టి భారత్ని అవమానపరిచే రకంగా మాట్లాడుతూ ఉంటారు. మన పాకిస్తాన్ అట. రేవంత్ రెడ్డి గారి భాష చూస్తే విచిత్రం అనిపిస్తుంది. మన పాకిస్తాన్ కూలగొట్టిన రాఫెల్ ఎన్నో చెప్పాలని చెప్పేసి, ఎంతమంది మన సైనికులు చనిపోయారో చెప్పాలని చెప్పేసి పాకిస్తాన్ భాషను మాట్లాడి పాకిస్తాన్ని ప్రేమిస్తున్నటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి ఏ రకంగా సమాధానం చెప్పాలనో ప్రజలు సరైనటువంటి సమయంలో తప్పనిసరి బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పిండ్రు, ఈ దేశాన్ని ప్రేమించలేనివాడు ఎవడన్నా ఉంటే వెంటనే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం మన యొక్క ముఖ్యమంత్రి గారు లేకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాం. ఇంకొక రకమైనటువంటి విషయం, ఒకవైపు యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి భారత్ పైన. తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్కు తెరలేపిండ్రు, అవి అందాల పోటీలు. అక్కడ కూడా మిస్ వరల్డ్ పోటీలలో కూడా తెలంగాణ పరువును బజార్కి ఇచ్చిండ్రు. స్వయాన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పాపం ఏడుస్తూ వైదొలగడం ఏదైతుందో మన పరువుని ఎంత దిగదార్చిందో దీనివల్ల అర్థమవుతుంది. చౌమల్లా ప్యాలెస్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం ఏదైతుందో దానివల్ల అర్థమవుతున్నది ఏంటంటే, ఇవాళ వచ్చినటువంటి పేపర్లు చూస్తే, కొన్ని మ్యాగజైన్స్ చూస్తే, అవును ఆ యువ నాయకులు ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పేసి ఇవాళ పేపర్లో రావడం ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని తెలియజేస్తా ఉంది.